ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని వేరే ఊరికి వెళ్లాలనుకుంటాడు. వాళ్ళు బాగా అలసిపోవటం వల్ల దారి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చుంటారు. అప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్నకి చాలా దాహం వేస్తుంది. అందుకని అతను తన కొడుకుతో కొద్ది దూరంలో ఒక కాలువ ఉంది, అక్కడి నుంచి తాగటానికి కొంచెం నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే ఆ అబ్బాయి నీళ్లు తీసుకురావటానికి వెళ్తాడు. అక్కడ కొంతమంది ఆ కాలువలో బట్టలు ఉతుకుతూ ఉంటారు. మరోవైపు అందులో నుంచి కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. దీని వల్ల ఆ నీళ్లు చాలా మురికిగా ఉంటాయి. ఆ మురికి నీళ్లు తన తండ్రికి ఇవ్వటం మంచిది కాదని భావించి ఆ అబ్బాయి ఉట్టి చేతులతో తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో, నాన్న ఆ నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి, అవి తాగటం మంచిది కాదు అని చెప్తాడు. ఇంకాసేపటికి తన తండ్రి మళ్లీ వెళ్లి ఆ కాలువలో నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు. కానీ ఈసారి ఆ నీళ్లు చాలా క్లీన్ గా ఉంటాయి. ఆ అబ్బాయి చాలా ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ నీళ్లను తీసుకుని తన తండ్రికి ఇస్తాడు. ఆ నీళ్లను చూసి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న, నీళ్లను కదిలించకుండా ఉంటే అవి క్లీన్ గా మారాయి, అలానే మన మైండ్ కూడా డిస్టర్బ్ అయినప్పుడు ఏ ఆలోచనలు పెట్టకుండా ఉంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతామని చెప్పాడు.